ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మే నెల 1వ తారీఖున ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావని యోబుతో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. మన యొక్క పరిస్థితి, మన యొక్క కుటుంబ స్థితి, సమాజంలో ఉన్న మన స్థితిగతులు మనల్ని చాలాసార్లు బలహీనపరుస్తూ ఉంటాయి. కానీ నీ స్థితి ఈ రోజున చిన్నగా ఉన్నా కానీ దేవుడు ఆశీర్వదిస్తే అది మహా అభివృద్ధిలోనికి వస్తూ ఉన్నది. ఈ రోజున మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని రావాలనేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. డోంట్ థింక్ దట్ యు ఆర్ స్మాల్. అంటే ఇర్మియా నేను బాలుని అంటే నేను బాలుని అనొద్దన్నాడు. మరి యెషయా నేను నోటి మాంద్యం గలవాడిని అంటే నోటి మాంద్యం గలవాడు అనొద్దన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ విధంగా దేవుడు మనం మాట్లాడలేకపోయినప్పటికీ కూడా దేవుడు నీ చేత నా చేత మాట్లాడిస్తాడు, వాడుకుంటాడు, అద్భుత రీతిగా తన పనిలో వినియోగించుకుంటాడు. మరి ఆవగింజ ఉపమానాన్ని యేసుప్రభువు వారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే, ఆవగింజ చూడడానికి అన్నిటిలోకెల్లా చిన్నది, కానీ దేవుడు ఆవగింజ మరి అది మొలకెత్తినప్పుడు మహావృక్షములాగా ఎదిగిందంట. దాని యొక్క విస్తారమైనటువంటి మరి ఫలాలను ఇచ్చింది. ఆ విధంగా ఆవగింజ ఏ విధంగా అయితే విస్తారమైన ఆవగింజను కాసిందో, ఆ విధంగా దాని మీద పక్షులు కూడా గూళ్ళు కట్టుకునే విషయాన్ని చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి ఈ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం కూడా ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలువబడి ఉన్నాం. కాబట్టి నీ సిచ్యువేషన్ని అండర్ ఎస్టిమేట్ చేయకుండా దేవుని విశ్వాసం ఉంచు, నమ్మకం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.